మేమే అనుకున్నాం మాకంటే గొప్ప నటులు ఉన్నారు ఇక్కడ. హ్యాపీ, సంతోషం. ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన కారణం మిమ్మల్ని అందరినీ ప్రత్యక్షంగా కలిసి అక్టోబర్ 4న నా బిడ్డ చంద్రహాస్ నటించినటువంటి రామ్ నగర్ బన్నీ అని ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాని మీరందరూ చూడాలని కోరుకోవడానికి ఇక్కడ దాకా వచ్చాం, సిరిసిల్ల వరకు. సో సిరిసిల్ల వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు మా సినిమాకి వెళ్తే సిరిసిరి నవ్వులతో బయటకు వస్తారని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. హ్యాపీగా నవ్వుకుంటూ బయటకు వస్తారు. సో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. అలాంటి సంతోషాన్ని, అలాంటి నవ్వుని ఈ రామ్నగర్ బన్నీ అనే సినిమా పంచుతుంది. ముఖ్యంగా మా అబ్బాయి ప్రతి ఫ్రేమ్ లో కూడా మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తాడు. కొత్త సినిమా, ఫస్ట్ సినిమా అంటే ఎవ్వరు నమ్మరు, అంత బాగా చేశాడు. సో నేను ఎక్కువగా పొగిడితే మంచిది కాదు తండ్రిగా, కాబట్టి మీరు రేపు పొద్దున చూసి చెప్పండి ఎలా చేశాడు అనేది. ఎందుకంటే నేను యాక్టర్ని, మా ఆవిడ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసింది, మా పాప చిన్నప్పటి నుంచి యాక్టర్. ఇక ఆటోమేటిక్ గా జీన్స్ వచ్చేస్తాయి కాబట్టి మా వాడికి కూడా దేవుడు ఆ కళను ప్రసాదించాడు. దాన్ని కరెక్ట్ గా తను యూజ్ చేసుకున్నాడని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ తప్పకుండా సినిమా చూసి నా బిడ్డని ఆశీర్వదించాలి. మీకు అంత మంచి మనసు ఉంది, మీరు నా బిడ్డనే కాదు ఏ బిడ్డనైనా ఆశీర్వదిస్తారు. ప్రతి బిడ్డని మీ బిడ్డలా చూస్తారు. అంత గొప్ప మనసు ఇక్కడ ఉన్న అమ్మాలందరికీ ఉంది. మీరందరూ అమ్మవారి స్వరూపాలు. సో ఎప్పుడు అందరూ బాగుండాలని కోరుకునేది ఎక్కువగా ఆడవాళ్ళేనండి. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏ బిడ్డకి ఎక్కడ ఏమైనా తన బిడ్డకి అయినట్టుగా ఫీల్ అవుతారు, చాలా బాధపడతారు. ఏ బిడ్డ సక్సెస్ అయినా నా బిడ్డ సక్సెస్ అయ్యాడంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే ఎంతో మంది బిడ్డలు ఈ రోజున వాళ్ళ రంగాల్లో చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఒక బిడ్డ ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నాడు చూడండి, అయ్యో ఇప్పుడు 4 రౌండ్ వేసాడు. సో మీరెప్పుడు ఇలా కొత్త టాలెంట్ ని ఆదరిస్తూ ఉండాలి. మా సీరియల్స్ అన్ని మీరు చూస్తున్నారు, కొత్తగా ఇంకో సీరియల్ కూడా రాబోతుంది, ఇల్లు ఇల్లాలు పిల్లలు. నెక్స్ట్ మంత్ అది కూడా టెలికాస్ట్ ఉంది, మీరు ఎలాగో చూస్తారు, అది నేను చెప్పనవసరం లేదు. కానీ 4వ తారీఖు మాత్రం నా కోసం, ఇష్మార్ట్ మలేజ కోసం, నా బిడ్డ చంద్రహాస కోసం, దివిజ కోసం మీరు తప్పకుండా 4వ తారీఖు రామ్నగర్ బన్నీ సినిమా చూడాలి. మీ వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి. కిట్టి పార్టీ మనం ఎలాగైతే కలిసి వెళ్తామో ఆ సినిమా కూడా అలాగే వెళ్ళాలి. ప్లీజ్ ఒక్కరోజు కిట్టి అమౌంట్ అది వెళ్ళిపోతే ఏం కాదు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. కిట్టీలో ఎలాగైతే మనం నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తామో రామ్నగర్ బన్నీ కూడా అలాగే ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా చూడండి. ఇప్పుడు మా సినిమా గురించి, తను నటించిన నటుని గురించి యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అసలు ఏంటో నాకు అర్థం కాలేదు. యూజువల్గా నేను ఎప్పుడు టైర్డ్ అవ్వను, కానీ మీరు ఇన్ని సెల్ఫీ దిగారు, మీరు అసలు టైర్డ్ అవ్వట్లేదు, రివర్స్ అవుతుంది. అండ్ ఇన్నాళ్ళు మా డాడీని, మా నాన్నగారిని ఎంతో ఆదరించారు, ఎంతో ప్రేమ చూపించారు టీవీలో. అలాగే నాకు కూడా సినిమాకి అక్టోబర్ 4 రామ్నగర్ బన్నీ మీరందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మై ఫాదర్, నాకు ఉన్న నమ్మకం ఏంటంటే ఒక 2 years బ్యాక్ నన్ను బాగా ట్రోల్ చేశారు, కానీ మా ఫాదర్ ఫాలోయింగ్ ఏంటో నాకు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మా ఫాదర్ ఫ్యాన్స్ అంటే మీరే. అండ్ మీరందరూ ఒక్కసారి ఒక రోజు వచ్చి చూస్తే సినిమా తప్పకుండా హిట్ అది. సో నన్ను ఎంతమంది ఎంత ఏమన్నా కానీ మా ఫాదర్ ఫ్యాన్స్ మీరున్నారని నేను ఈ 2 ఏళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను. ఆ నమ్మకాన్ని మీరు నిలబెడతారని నేను కోరుకుంటున్నాను. అక్టోబర్ 4 అందరూ రామ్నగర్ బన్నీ చూడండి, మీ ఫ్యామిలీతో వెళ్ళి చూడండి. మీరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. చాలా కష్టపడి చేశాను, అందరూ బాగా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు విస్మయ. ఎంత కళగా ఉందో ఎంతమంది అమ్మాయిలు నా ముందు చూస్తుంటే నాకు ఒక సెకండ్ మా మమ్మీ మిస్ అయ్యాను, ఇక్కడ ఉంటే బాగుంటుంది. అక్టోబర్ 4 రామ్నగర్ బన్నీ మా సినిమా మాత్రమే కాదు,
మీ అందరు కూడా మాతో పాటు ఒక ఫ్యామిలీ కాబట్టి మన సినిమా చూడడానికి డెఫినెట్ గా మీరు థియేటర్స్ వస్తారు అనుకుంటున్నాను. వస్తారు కదా? థ్యాంక్ యూ. అందరికీ నమस्कारम. ना पेरू ऋचा जोशी. मुझे तेलुगु प्रॉपरली नहीं आता पर मैं हिंदी में बात कर सकती हूँ आपसे. तो अभी एक्चुअली मुझे अच्छा फील नहीं हो रहा था, मुझे हेडेक हो रहा था, तो मैंने प्रभाकर सर को बोला कि मैं गाड़ी में ही बैठ जाती हूँ, बट उन्होंने मुझे इंसिस्ट किया कि नहीं चलो आप, क्योंकि आपको अच्छा लगेगा. और यहाँ आके मेरा मूड इतना रिफ्रेश हो गया है आपको सबको देख के, इतना अच्छा लगा, इतना प्यार मिल रहा है, तो मुझे बहुत अच्छा लग रहा है. और आप ऐसे ही प्यार दिखाते रहिए प्लीज. और रामनगर बन्नी देखिए 4 अक्टूबर थिएटर्स की रावाली एंड रामनगर बन्नी చూడండి. थैंक यू सो मच. ఆ సినిమాలోదా నా డైలాగ్ చెప్పనా మా డైలాగ్ బాబా బాబు చెప్పాలా? సినిమాలో విలన్ తోటి అంటాడు హీరో, సారీ అన్న తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని పగల కొట్టాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఇక్కడ అమ్మలు ఉన్నారు కాబట్టి అమ్మ డైలాగ్ చెప్తాం సినిమాలో ఒకటి. ఈ డైలాగ్ ఇంకా టీజర్ లో లేదు, సినిమాలో ఉంటుంది. అమ్మ ప్లేట్ అసలే చాలంతా నీళ్ళు ఉంటే మళ్ళీ కన్నీళ్ళు ఒకటి. కామెడీ ఉందండి సినిమా మనం చూసాను నేను మైత్రి వాళ్ళు చూస్తాను చూడగానే ఫస్ట్ ఇక మైత్రి తీసుకుంటే శశి కదా. అరే అమ్మాయిలు అబ్బాయిలు 1+1 అయితే మీకొచ్చిన ఇబ్బంది ఏంటంట? అరే పూలుంటే తుమ్మెదలు రాకుండా ఉంటాయా చెప్పండి, వాట్ ఈస్ ద రాంగ్ అంటే? థ్యాంక్ యూ. అమ్మాయిల ఇష్టాంతం అబ్బాయి వాయిస్కాంతం ఈ థియరీలో వాట్ ఈస్ ద రాంగ్ అండి? వాట్ ఈస్ ద రాంగ్? దిల్లో సాంగ్ షురు అయితే ఇంకా వాట్ ఈస్ ద రాంగ్? థ్యాంక్ యూ. అంటే అమ్మ అది అక్కడ ముక్కలుగా పాడదాం అక్కడ, సో అందుకని అంత మార్చింది. ఇప్పుడు రాదు. Hey, what is the wrong? Thank you. మీరు చేశాక సిరిసిల్లాకి వచ్చారు, సింధులు వేసారు ఆల్రెడీ. డాన్స్ చేస్తారా? వేసుకోండి సాంగ్ రండి. చిన్న పైకి వచ్చి సాంగ్ ప్లే జాగ్రత్తగా పైన జాగ్రత్త.